హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేరుశనగలు, పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు తీసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, చిల్లీస్, బంగాళదుంపలు, టొమాటోలు, కరివేపాకు తీసుకున్నానండి. నేను 1 కప్పు బొబ్బాయి రవ్వ తీసుకున్నానండి. అది తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అంగోండి ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు, పప్పులు అవి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. వాటిని చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు మనం ఆనియన్స్, చిల్లీస్, పొటాటోస్ ఫ్రై చేసుకున్నామండి. నెయ్యి వేసుకున్నానండి. వేరే బాండి పెట్టుకొని స్టవ్ మీద 1 స్పూన్ వేసుకున్నానండి. 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకొని వేసుకున్నానండి. నేను లైట్గా ఫ్రై చేసుకోండి. పక్కన ఇంకో బాండిలో చూడండి. ఇప్పుడు టొమాటోస్ వేసుకోండి. ఒక కప్ వాటర్ వేసుకోండి. 2 కప్స్ వాటర్ వేసుకోండి. కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వను వేసేసుకుందాం. గడ్డలు పెట్టకుండా కలపండి బాగా. స్టవ్ సిమ్లోనే పెట్టండి. చూసారు కదా, మనకి థిక్గా అయిపోయింది కన్సిస్టెన్సీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా సర్వ్ చేసేసుకోండి ప్లేట్లోకి. ఎంత బాగుంటుందో అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching. Subscribe to our channel for more videos. Thank you all.